రైట్. ఇక ఇదిలా ఉంటే తెలంగాణలో పీసీసీ చీఫ్ ఎంపిక మీద ఇప్పటికీ కసరత్తు కొనసాగుతూనే ఉంది. ఢిల్లీ వేదికగా రేవంత్ రెడ్డి నిన్నటి వరకు కూడా ఢిల్లీలోనే ఉండొచ్చారు. ఇప్పటికీ కూడా పీసీసీ చీఫ్ ఎన్నిక మీద అయితే మాత్రం ఒక కొలిక్కి రాని పరిస్థితే కనబడుతుంది. మహేష్ కుమార్ గౌడ్ వర్సెస్ మధు యాష్కి గౌడ్గా అయితే కొనసాగుతుంది. మహేష్ కుమార్ గౌడ్ కోసం పట్టుబడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే మధు యాష్కి గౌడ్ కోసం లాబింగ్ చేస్తున్నారు బట్టి విక్రమార్క, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పటికి కూడా మరి అధిష్టానం అయితే ఒక ఏకాభిప్రాయానికి రాని పరిస్థితే కనబడుతుంది. మొత్తంగా మరి మహేష్ కుమార్ గౌడ్ ఉంటారా, లేదు అంటే మధు యాష్కి గౌడ్కి ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది అయితే తెలియాల్సి ఉంది. ఒకవైపు రేవంత్, అలాగే మరొక వైపు బట్టి విక్రమార్క, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంటే మొదటి నుంచి ముఖ్యమంత్రి సీటు దగ్గర నుంచి కూడా ఎలా అయితే కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి విషయంలో ఏ వర్గం అయితే ఎవరైతే పర్టికులర్గా కొంతమంది ఇది చేస్తూ ఉంటారో అదే కొనసాగుతోంది. ఇప్పుడు కూడా పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి కట్టబెట్టాలి అనేది. బట్ గౌడ సామాజిక వర్గానికి సంబంధించి మాత్రం ఎవరో ఒకరు ఉంటారని అయితే స్పష్టంగా అర్థమవుతుంది వీరిద్దరిలో, మహేష్ కుమార్ గౌడ్ కానీ అంటే మధు యాష్కి గౌడ్ కానీ. రైట్. దీనికి సంబంధించి మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ లైన్లోనే ఉన్నారు. సుధాకర్ గారు, ఏంటి పీసీసీ చీఫ్ విషయంలో అంటే సీఎం రేస్ అంటే అప్పుడు సీఎం సీటు విషయంలో మీరు కూడా అక్కడే ఉన్నారు ఆ సమయంలో, సేమ్ అలాంటి పరిస్థితే కనబడుతున్నట్టుంది. ఏంటి ఇది అంటే మధు యాష్కి గౌడ్ సీనియర్, సరే మహేష్ గౌడ్కి వచ్చే వరకు అంత సీనియర్ కానప్పటికీ కూడా ఏం చూస్తుంది అధిష్టానం, ఏం చూస్తుంది, ముఖ్యంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఏం చూస్తున్నారు? పిసిసి అధ్యక్ష పదవి విషయంలో ఇంకా పీఠమూడి వీడట్లేదు. అదేవిధంగా రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి అగ్రనాయకులు ఎవరెవరైతున్నారో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు వీరందరూ కూడా తమ వారికంటే పట్టుబడుతున్నారు. దీంతో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పిసిసి అధ్యక్ష పదవి విషయంలో 5 రోజులు ఉన్నారు ముఖ్యమంత్రి ఢిల్లీలో. దీనిపైన అనేక దఫాలుగా కేసీ వేణుగోపాల్, అదేవిధంగా దీపాదాస్ మున్షి, మల్లికార్జున ఖర్గే వీరందరితో చర్చలు జరిపినప్పటికీ ఎక్కడ ఇది కొలిక్కి రాలేదండి. అయితే పిసిసి అధ్యక్ష విషయంలో మొదటగా 4-5 పేర్లు అనుకున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్, బీసీ సామాజిక వర్గం నుంచి పొన్నం ప్రభాకర్, మధు యాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా వీళ్ళందరినీ అనుకున్నప్పటికీ చివరకు 2 పేర్ల దగ్గర వచ్చి పీఠముడి పడ్డట్టుగా తెలుస్తుంది. ఒకటి సంపత్ కుమార్, ఈయన ప్రస్తుతం పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. అదేవిధంగా మధు యాష్కి గౌడ్ నిజామాబాద్ మాజీ ఎంపీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలోనే ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగుతుంది. ఈయన రాహుల్ గాంధీకి కూడా సన్నిహితుడు. ఈ ఇద్దరి విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి టీం అంతా సంపత్ కుమార్ ను పిసిసి అధ్యక్ష పదవికి నియమించాలని కోరుతున్నారు, పట్టుబడుతున్నారు. అదేవిధంగా బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా పాత కాంగ్రెస్ నాయకులంతా కూడా మధు యాష్కి గౌడ్ కు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలి, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి మధు యాష్కి గౌడ్ అయితేనే ఆయనని సమాంతరంగా పనిచేయగలుగుతారు, పాత కాపులందరినీ కాపాడుకుంటారు, వారికి పదవులు ఇప్పించుకోవడంలో కానీ పార్టీలో ప్రాధాన్యత తీసుకురావడంలో కానీ మధు యాష్కి పనిచేస్తారని పాత కాంగ్రెస్ నాయకులంతా పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎవరికి పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలి అనే విషయంలో అధిష్టానం తెలుసుకోలేకపోతుంది. అందులో భాగంగానే ప్రస్తుతానికైతే అది హోల్డ్ లో ఉంది. ఎవరికి ఇస్తారని తెలియాల్సి ఉంది. ఒకవేళ పిసిసి అధ్యక్ష పదవి కన్ఫామ్ అయితేనే మంత్రివర్గ విస్తరణ కూడా చేపట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. 6 మంత్రివర్గ బెర్తులు ఇంకా ఖాళీ ఉన్నాయి. 6గురిని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించాలి. అదేవిధంగా జూలై 7వ తేదీతో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష పదవి చేపట్టి 3 సంవత్సరాలు కూడా పూర్తి అవుతుంది. ఇవన్నీ అంశాలు ఒక పిసిసి అధ్యక్ష పదవి విషయంలో ఉన్నాయి కాబట్టి ఒకదానికొకటి ముడిపడి ఉన్న నేపథ్యంలో పిసిసి అధ్యక్ష పదవి విషయంలో ఇంకా తెలుసుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరు ఢిల్లీ నుంచి వస్తున్నారు కాబట్టి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతుందనేది చూడాల్సి ఉంటుంది. లక్ష్మి రైట్. ఖచ్చితంగా అంటే ఇప్పటికే అధికారంలోకి వచ్చి ఒక 6 నెలలు అవుతున్నప్పటికి కూడా ఇంకా అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం, బట్టి విక్రమార్క, అలాగే రేవంత్ రెడ్డి ఆ డిఫరెన్సెస్ అది అంటే ఆ పాత సాంప్రదాయాన్ని ఇప్పటికి కూడా ఈ తరం కూడా కాంగ్రెస్ నాయకులు కొనసాగిస్తున్నారా అంటే కనుక అది ఎప్పటికైనా పెను ప్రమాదమే. ఎందుకు రాష్ట్ర స్థాయిలోనే ఒక మాట మీదకి వచ్చి అధిష్టానం దగ్గరికి అది ముందుకు తీసుకువెళ్లడంలో ఎందుకు కాంగ్రెస్ ఇలా ఫెయిల్ అవుతుంది? అలా చేయడం వల్ల గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకునైనా ఒక ముఖ్యమంత్రికి ఆ బాధ్యత ఇవ్వడం, ముఖ్యమంత్రి చెప్పినట్టు వినడం, లేదు అంటే అందరూ కలిసి ఒక నిర్ణయానికి రాగలగడం అనేది ఎందుకు జరగట్లేదు అంటారు? కాంగ్రెస్ పార్టీ సంస్కృతి సాంప్రదాయమే అది అన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. కానీ మీరు అన్నట్టుగా మారుతున్న రోజులు, అదేవిధంగా మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఇక్కడ రాష్ట్ర స్థాయిలోనే ఏకాభిప్రాయానికి వచ్చినట్లయితే అధిష్టానానికి తలనొప్పి తగ్గుతుంది. కానీ రాష్ట్ర స్థాయి నాయకుల వైఖరి కారణంగా అధిష్టానానికి తలనొప్పి మరింత పెరుగుతుంది. కేవలం ఒక పిసిసి అధ్యక్ష పదవి విషయంలోనో లేకుంటే మంత్రివర్గ విస్తరణ విషయంలోనో నామినేటెడ్ పోస్టుల విషయంలోనే వీరి మధ్య
చిక్కుముడు ఉండట్లేదు. ప్రతి అంశంలో కూడా ముఖ్యమంత్రి ఒక దారిన ప్రయాణిస్తే ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి సీనియర్లు మరో దారిలో ప్రయాణిస్తున్నారు. ఉదాహరణకి బీఆర్ఎస్ నుంచి వలసలను ప్రోత్సహించాలి, చాలా మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారంటూ రేవంత్ రెడ్డి కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ వీర నరేందర్ రెడ్డి ఇలాంటి వారు వెళ్లి కండవగప్పి పార్టీలోకి ఆహ్వానించగానే వెంటనే వారు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. స్థానిక నాయకత్వానికి సమాచారం ఇవ్వకుండా, సీనియర్లు ఉన్నప్పటికీ సీనియర్లకి తెలియజేయకుండా రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, ఏకపక్షంగా జాయినింగ్ చేసుకుంటున్నారంటూ వెంటనే అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్తున్నాయి. ఫిర్యాదులు వెళ్ళగానే రేవంత్ రెడ్డి మళ్ళీ ఢిల్లీ వెళ్లి వారికి నచ్చ చెప్పడం, లేకుంటే అక్కడ జరిగిన పరిస్థితులు వివరించడం ఇదంతా జరుగుతూ పోతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సంస్కృతి గతంలో ఎలానైతే ఉందో ఇప్పుడు అలానే కొనసాగుతుందనేది స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. దీని ద్వారా అధిష్టానానికి కూడా తలనొప్పులు తప్పేటట్టు లేవు. కానీ చివరికి రేవంత్ రెడ్డి అధిష్టానానికి ఒప్పించుకోగలిగారు. కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసేంత వరకు ఎమ్మెల్యేల జైనింగ్స్ అయితే ఉంటాయి, కానీ జైన్ అయిన వారికి ఎవరికి మంత్రి పదవులు ఇవ్వరు. కేవలం కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచిన వారికి మాత్రమే మంత్రి పదవులు ఇస్తామంటూ రేవంత్ రెడ్డి నిన్న చాలా స్పష్టంగా చెప్పారు. అధిష్టానాన్ని ఒప్పించుకొని వచ్చారు లక్ష్మి గారు. రైట్. సో మొత్తంగా అయితే సుధాకర్ గారు, అంటే అదే సాంప్రదాయాన్ని అదే సంస్కృతిని ఇప్పటికి కూడా కొనసాగిస్తే కనుక అదును కోసం ఒకవైపు బీజేపీ ఇంకోవైపు బీఆర్ఎస్ ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఒక ఏకాభిప్రాయానికి కొన్ని విషయాల్లో రాలేకపోతే గనక, ముఖ్యంగా మేము సీనియర్లు అని పట్టుబట్టుతున్న వాళ్ళు రేపు మళ్ళీ అనేక రకమైన పరాభవాలను అయితే ఎదుర్కోవాలి. అంటే అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి హెచ్చరికలు తమ మనసులోనూ జరగాలి, క్యాడర్లో కూడా జరగాలి. బట్ అలా కాకపోతే కనుక ఏం జరుగుతుంది చూద్దాం. మరి ఇంతకీ ఎవరు ఇందులో విన్ అవుతారు, ఎవరి వర్గం విన్ అవుతుంది, ఎవరు పిసిసి అధ్యక్షుడిగా రాబోతున్నారు అనేది కూడా మళ్ళీ ఇది ఒక సస్పెన్స్, ఉత్కంఠ కూడా కొనసాగుతుంది. ఎనీవే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సుధాకర్ గారు.